అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేదరికం, కష్టాలు, అపజయాలు అన్నింటినీ జయించి ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగురవేసిన ఒక అసాధారణ మహిళ గురించి. ఆమె ఎవరో కాదు, మీరాబాయి చాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈ కథ మీలో కూడా కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. చిన్ననాటి జీవితం. మీరాబాయి చాను 1994 ఆగస్టు 8న మణిపూర్ రాష్ట్రంలోని నోంగ్పోక్ కక్చింగ్ అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె కుటుంబం చాలా సాధారణమైనది. ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగాలేదు. చిన్నప్పటి నుంచి అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావడం ఆమె రోజువారీ పని. ఒకసారి ఆమె తన అన్న కంటే ఎక్కువ బరువున్న కట్టెలను సులభంగా మోసుకురావడం చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడే ఆమెకు అసాధారణమైన శారీరక బలం ఉందని అందరికీ అర్థమైంది. తర్వాత వెయిట్ లిఫ్టింగ్పై దృష్టి పెట్టింది. శిక్షణ కోసం ప్రతిరోజు చాలా దూరం ప్రయాణించేది. సరైన సౌకర్యాలు లేకపోయినా కష్టపడడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ఆమె లక్ష్యం ఒక్కటే, భారత్కు పథకం తీసుకురావాలి. మొదటి విజయాలు జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ అనేక పథకాలు సాధించింది. 2017 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. జీవితాన్ని మార్చిన అపజయం. 2016 రియో ఒలింపిక్స్లో మీరాబాయి చానుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆమె ఒక్క లిఫ్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేయలేకపోయింది. దేశం మొత్తం నిరాశ చెందింది. కానీ ఆమె మాత్రం అక్కడే ఆగిపోలేదు. అపజయాన్ని విజయానికి పునాది వేసింది. మరింత కష్టపడి సాధన ప్రారంభించింది. చరిత్ర సృష్టించిన విజయం. 2021 టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి వెండి పథకం అందించింది. వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్ పథకం సాధించిన భారత మహిళల్లో ఒకరిగా చరిత్ర సృష్టించింది. దేశం మొత్తం ఆమె విజయాన్ని ఘనంగా జరుపుకుంది. ఇక కామన్వెల్త్ గేమ్స్ విజయాలు. మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్లో కూడా వరుస విజయాలు సాధించింది. 2026 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 48 కిలోల విభాగంలో స్వర్ణ పథకం గెలిచి భారత్కు తొలి స్వర్ణ పథకాన్ని అందించింది. ఆమె ప్రదర్శన మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఆమె మనకు నేర్పే పాఠాలు. మీరాబాయి చాను జీవితం మనకు ఎన్నో గొప్ప సందేశాలు అందిస్తుంది. పేదరికం విజయం సాధించడానికి అడ్డంకి కాదు. అపజయం అంతిమం కాదు. కష్టపడితే కలలు నిజమవుతాయి. ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచం మన ముందే తలవంచుతుంది. ఇక కట్టెలు మోసిన చిన్నారి, ప్రపంచ ఛాంపియన్గా, ఒలింపిక్ పథక విజేతగా భారతదేశం గర్వంగా ఎదిగిన మీరాబాయి చాను ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. ఆమె కథ మనకు ఒక విషయం చెబుతుంది. కలలు కనండి, వాటి కోసం నిరంతరం శ్రమించండి. విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగ సమాచారం, కరెంట్ అఫైర్స్, స్ఫూర్తిదాయక విజయగాథల కోసం సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ధన్యవాదాలు.